స్నేహితులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారి దేవుని కోరుకుంటూ మాకు టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నీ రీపాటింగ్ చేసామండి. మొక్కల్లో టబ్లో ఉన్న మొక్కలన్నీ తీసేసి, అంటే చిన్న చిన్నగా ఉన్నాయని తీసేసి మట్టిని 5 రోజులు ఎండబెట్టానండి. ఎండబెట్టి నెరుపుతూ ఉంటే బాగా ఎండిపోయి టబ్బులు కూడా ఎండబెట్టానండి. దాంట్లోకి కేజీ ఆర్గానిక్ కోకోపిట్, అది ఇది ఎప్సమ్ సాల్ట్, ఇవేమో వేపపిండి అండి. అయితే ఇది ఒక రూ. 20 కొత్త మట్టి నర్సరీ నుంచి తెచ్చుకుని రూ. 20 అండి అది ఒక డబ్బా. మీ సాయిల్ అంతా ఎండిన దాంట్లో ఈ కొత్త మట్టి, ఇదేమో ఆవపిండి అండి. ఆవాలు నూనె ఆడిన తర్వాత వచ్చిన తెల్లగపిండి అని అది 1 కేజీ తీసుకున్నానండి. ఇది ఇలాగే ఓకండి, ఇది అంటే ఓకంటే అదే చెక్క పొట్టు. కర్రల డిపో ఉంటుంది కదా, దాంట్లో పెద్ద పెద్ద చెట్లని కట్ చేసేటప్పుడు గుమ్మాలు ద్వారబంధాలకి అది కట్ చేసేటప్పుడు వేస్ట్ వస్తుంది, చిన్న చిన్న పిండిలాగా ఊకలాగా, అది తీసుకొచ్చానండి. అది ఒక బస్తా ₹60. అది ఒక బియ్యం బస్తా 25 కేజీలు ఉంటుంది. అది ఎప్సమ్ సాల్ట్ 1/4 కేజీ వేసాను, కోకోపిట్ 1 కేజీ, తర్వాత ఆవతల పిండిలా చేసి అది 1 కేజీ, వేపపిండి 1/4 కేజీ, 1/4 కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది ప్యాకెట్ కదా అది. తర్వాత మామూలు నువ్వుల తెల్లపిండి కూడా 1/2 కేజీ ఉంటుంది. అది కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసామండి. అయితే మనం టబ్బుల్లోనేమో హోల్స్ ఉంటాయి కదా, వాటర్ వేసేటప్పుడు ఎక్కువ అవ్వకుండా కొంచెం పోయేటడానికి కన్నాలు పెట్టాలండి. ఆ కన్నాల దగ్గర కొబ్బరి పెంకులు ఉంటాయి కదా, కొబ్బరివి తీసే పెంకులు కానీ లేకపోతే రాళ్ళు కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత అది డొప్పలాగా ఉండాలండి. ఫ్లాట్గా ఉంటే నీళ్లు వెళ్ళవు, డొప్పలా ఉంటే మట్టి ఉండిపోయి నీరు మాత్రమే డ్రైన్ అవుతుంది. వేసి అడుగున మనకి ఏమైనా పచ్చివి ఇంట్లో గార్డెన్లో ఏమైనా పచ్చి ఆకులు, కిచెన్ వేస్ట్ ఇలాంటివి ఏమైనా వేసేసి ఇప్పుడు ఈ మట్టి వేసుకోవాలండి. అయితే మేము ఏంటంటే ఇవన్నీ వేసేసి టబ్బులు వేసిన తర్వాత ఒక వీడియో చూశానండి. చెక్క పొట్టు ఆవాల పిండి ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి, వచ్చేది ఎండాకాలం. నాకు భయం వేసి మొత్తం ఆ డబ్బాల్లో మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్తగా కొన్ని కుండీలు ఉన్నాయండి పాత మట్టితో, ఆ కుండీల్లో మట్టి తీసి మళ్ళీ 4 రోజులు ఎండబెట్టి ఇవన్నీ మళ్ళీ తయారు చేస్తున్నాను. డబల్ పని అయింది పాపం, మా బాబు వేసాడు ఇవన్నీ, కానీ అన్నీ తీసేయాల్సి వచ్చిందండి. కాబట్టి తెల్లగపిండి వేడి చేస్తుంది కాబట్టి ఓక కూడా అదే చెక్క పొట్టు కూడా వేడి చేస్తుంది, మొక్కలు చనిపోతాయి అంటే వచ్చే సమ్మర్ కదా, ఇంత చేసి మళ్ళీ ఇబ్బందిగా అనేసి మళ్ళీ కొంత సాయిల్ ఉంటే గార్డెన్లో అదంతా మళ్ళీ ఎండబెట్టి ఇదంతా రీపాట్ చేస్తున్నాను. మళ్ళీ రీసైక్లింగ్లా చేశానండి. ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. థ్యాంక్ యూ.